శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఒక అద్భుతమైన అంటే ఆహ్, మనకి గణపతిలో ఒక రకమైన గణపతి గురించి మనం చిన్నగా చెప్పబోతున్నాము. ఆయనే చోర గణపతి. చోర గణపతి ఈ పేరు వినగానే సామాన్యంగా మనకు ఒక రకమైన ఆలోచన రావచ్చు. సామాన్యంగా ఆలోచిస్తే దొంగ గణపతి. అంటే ఈయన దొంగలను కాపాడుతాడా? దొంగతనం కాకుండా కాపాడుతాడా? అంటే దొంగతనం కాకుండా కాపాడుతాడు. అయితే ఏది దొంగతనం కాకుండా కాపాడుతాడు? అంటే వివరిస్తాను చెప్పండి. జపం చేసేవారు ఎందుకు పైన ఉత్తరీయం వేసుకుంటారు? అదే జపం చేసేవారు ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళని మీరు గమనిస్తే మెడలో ఒకటి గోముఖంలాగా వ్రేలాడ తీసుకొని ఒక సంచిని వ్రేలాడ తీసుకొని అందులో మణిమాల లేదా జపమాల పెట్టుకొని జపం చేస్తారు. ఎందుకు? మన శరీరంలో మెడలో 7 పూసలు, వెన్నులో 26 పూసలు, మొత్తం వెరసి 33 పూసలు వెన్నుదండంలో ఉన్నాయి. మరి ఆ పూసలలో ఉన్న దేవతలు ఎవరు? మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ప్రతి చక్రానికి కొన్ని నిర్దిష్టమైన దేవతలు అనేది నిర్దిష్టమైన దళాలు ఉన్నాయి. అలాగే ప్రతి దళములో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. మొత్తం వెరసి 50 బీజాక్షరాలు. మరి వాటిలో ఉన్న దేవతలు ఎవరు? ప్రతి ఒక్కదాన్ని, ప్రతి ఒక్క చక్రాన్ని, ప్రతి ఒక్క పూసిని దానికి తగ్గట్టుగా అధిపతి అనేది మనకి దేవతలు అనేది అప్పుడే నిర్దిష్టమై ఉంటారు. ఇప్పుడు మరి వీరికి ఈ చోర గణపతికి ఉన్న సంబంధం ఏమిటి? ఎవరు ఏది దొంగలిస్తున్నారు? ఎవరి నుండి ఎవరు ఎవరిని లేదా దేనిని కాపాడుతున్నారు? ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ చోర గణపతి అంటే ఎవరు? ఈ చోర గణపతి యొక్క మంత్రం ఏమిటి? ఈ చోర గణపతి యొక్క విశిష్టత ఏమిటి? ఆయన గురించి జపం చేయడం వల్ల, ఆయన గురించి మంత్రం అనేది మనం చెప్పటం వల్ల, ఆయనను ప్రసన్నత చేసుకోవటం వల్ల మనకి ఏది లభిస్తుంది? మనకు ఆధ్యాత్మిక పరంగా, మంత్ర సాధన పరంగా ఆయన వల్ల మనకు ఏమి మంచి జరుగుతుంది? మనల్ని ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతాడు అన్నది ఈ ప్రతి ఒక్క చోర గణపతి యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని, ఆయన మంత్రం గురించి, ఆయన యొక్క తంత్రం గురించి ఏదైనా కూడా చోర గణపతి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలంటే కింద లింక్ అనేది ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడండి. శ్రీమాత్రే నమః. అరుణాచల శివ.